ప్రపంచ మానవులారా, మీరు మానవులు కాదు, మాధవ్ అంటే పరమ పవిత్ర. ఉదాహరణకు నిద్రలేచిన కానించి పళ్ళు తోముకుంటారు. ఏంటి? శుభ్రంగా ఉండాలి. కళ్ళు తుడుచుకుంటారు, శుభ్రంగా ఉండాలి. స్నానం చేస్తారు, శుభ్రంగా ఉండాలి. కాదు తుడుచుకుంటారు. నిన్న విడిచిన బట్టలు మంచి కొత్త వేసుకుంటారు, ఉతికి ఇస్త్రీ పెట్టి. బూట్లు పాలిష్ చేసుకుంటారు, ఇల్లు చిమ్ముకుంటారు. కంచాలు ఎంగిలైతే కడుక్కుంటారు, ఎంగిలి గ్లాసులు కడుక్కుంటారు. ప్రతిదీ క్లీనింగ్ 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 క్లీనింగ్. నాకన్నీ శుభ్రంగా ఉండాలి, అందంగా ఉండాలి అంటారు. మరి మీ మనసు అందంగా ఉందా? గతంలో 25 సంవత్సరాల క్రితం అనుకుంటాను, 20 సంవత్సరాల పైనే మా మనవరాలని తాతయ్య పొల్యూషన్ గురించి ఇవాళ స్కూల్లో చెప్పారు, నాకు దాని గురించి చెప్తావా? నాకు బయట పొల్యూషన్ తెలియదమ్మా. ది మైండ్ పొల్యూషన్ ఇస్ ది మోస్ట్ డేంజరస్ పొల్యూషన్ ఇన్ ది వరల్డ్ అన్నారు. అంటే ప్రపంచంలో పొల్యూషన్ అంతా బయటే ఉంటుంది, కానీ అది లోపలేసుకుంటే కదా పొల్యూట్ అయ్యేది. కాబట్టి మైండ్ని పొల్యూట్ చేసుకోకండి. కాబట్టి ప్రేమగా ఉంచుకోండి, మనసుని శాంతిగా ఉంచుకోండి, ప్రేమగా మాట్లాడండి, శాంతిగా మాట్లాడండి. ఉదాహరణకి ఇంటి నుంచి బయటికి వెళ్తాను, కాదు, నీ కారుని యాక్సిడెంట్ కాకుండా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తారు. అవతల కారుని కూడా యాక్సిడెంట్ కాకుండా డ్రైవ్ చేస్తారు. అది పర్ఫెక్ట్ డ్రైవింగ్. అలాగే నిద్ర లేచిన తర్వాత ఎప్పుడు నిద్రపోవటం ఉండదు కదా, మనసు లెగుస్తుంది కదా. ఆ మనసు లేచినప్పుడు దాన్ని పర్ఫెక్ట్ డ్రైవింగ్ చేయండి. అంటే కంట్రోల్ ఆఫ్ మైండ్. అంటే అవేర్నెస్లో ఉన్నప్పుడు నీ మనసుని శాంతిగా ఉంచుకుంటూ, ఎదుటి మనిషిని శాంతిగా ఉంచుకుంటూ మళ్ళా తిరిగి ఇంటికి రండి. ఇంట్లో కూడా శాంతిగా ఉంచుకోండి. గార్డెన్ ఇంటికి రాగానే కౌన్సిలింగ్ చేసుకోండి. ఈరోజు నిద్రలేచిన కానించి సాయంత్రం దాకా నా వల్ల ఏమైనా పొరపాటు జరిగినాయా? అప్పుడు వారు కూడా చెప్తారు, ఓ ఆ స్పీడ్లో కానీ, ఆ కోపంలో కానీ, ఆ ఎమోషన్లో కానీ నేను చిన్న పొరపాటు మాట అన్నాను, సారీ అని చెప్తే సరిపోతుంది. అట్లాగే ఈ దేహం పుట్టిన కాంచి ఈనాటి వరకు కూడా ఎవరికైనా మేలు చేస్తే అక్కర్లేదు, ఎవరికైనా కీడు చేసి ఉంటే అది 10%. నాకు తెలిసినంతవరకు అది పోయింది. నేను 800 కోట్ల మంది మానవులకి క్షమాపణ కోరుతాను. ఒక్క చెడ్డ తలం వచ్చినా కూడా, ఒక్క నిమిషం, ఒక్క సెకండు, అది కూడా పాపమే. 800 కోట్ల మంది ఈ దేహము పాదాల మీద దండం పెట్టి ప్రార్థిస్తున్నారు. అంటే అహంకారము. అంటే చచ్చిపోయిన శవాన్ని నేల మీద పెడితే, పడుకోబెడితే ఏం కాదు కదా, అది కాల్చిన తర్వాత మీ అందరి శరీరానికి పెట్టినా ఏం కాదు కదా. అంటే నేను అంటే మనస్సు ఈ దేహంతో నేనేంటి కాళ్ళు పట్టుకుండేది అంటది. కాబట్టి గాఢ నిద్రలో నీకు కాళ్ళు చేతులు లేవు, అశరీరి. కాబట్టి నువ్వు ఈ మనసుని కనుక కంట్రోల్ చేసుకొని, ఈ దేహము నేను కాదు, ఇది ఒక శవము, బతుకున్న శవము అని తెలుసుకుంటే సరే. ఇదే భగవాన్ రమణ మహర్షి గారు, ఇది రాచపుండు. ఆ శరీరానికి పుండు పుడితే పుండుకి పుండు పుట్టింది. కాబట్టి ఈ శవంగా భావించి లోపల చావు లేని శివునిగా తెలుసుకోండి. అంటే పంచభూతాత్మ ఈ దేహము ఈ శరీరాన్ని కాల్చి బూడిద చేయగలదు, కానీ లోపల ఉన్న ఆత్మను పంచభూతాలు కూడా తాకలేవు. కాబట్టి 800 కోట్ల మంది కూడా లోపల ఉన్నటువంటి ఎనర్జీ, అసలైన ఎనర్జీయే ఆత్మ. దానికి ఏ శాస్త్రాలు అక్కలేదు, ఏ కర్మలు అక్కలేదు. గాఢ నిద్ర ఒక్క కర్మ చేయలేదు కదా. కాబట్టి మీ అందరి పాదాలకి నమస్కరిస్తూ ప్రార్థిస్తున్నాను. అంతకుముందు ₹1,00,000 ఇచ్చిన ఆ చిన్న బ్యాగ్ కూడా కారులో పెట్టలేదు, కానీ చిన్నప్పుడు ఎవరో ఇంటికి తీసుకొస్తే ఆ బ్యాగ్ తీసుకెళ్ళి బస్సు ఎక్కిమంటే పావలా ఇచ్చారు, ఎంతో పరుగులు తీశారు. కాబట్టి అహంకారాన్ని పోగొట్టుకుంటే ఉన్నదంతా ఆనందమే. ఈగోలెస్ 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 ఇస్
బ్లిస్ బ్లిస్ బ్లిస్.